కేసు నెంబర్ 11/23. పూడి ప్రశాంత్ అనే ఈ ముద్దాయి పెళ్ళైన 2 రోజులకే తన భార్య మాధవిని శోభనం రోజున రాత్రి మితిమీరిన వయాగ్రా టాబ్లెట్లు వేసుకుని తనని లైంగికంగా చిత్రహింసలు పెట్టి మాధవి చావుకు కారణమయ్యాడని మాధవి అన్నయ్య దాస్యం త్రినాథ్ కంప్లైంట్ ఆధారంగా ఐపీసీ సెక్షన్ 304 మరియు 376 కింద కేసు నమోదయ్యింది. ఎవరయ్యా పిటిషన్దారు? నేనే సార్. అసలు పెళ్ళి ఎప్పుడు జరిగింది, ఏమైంది? సార్, మా అమ్మ నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు సార్. అప్పటి నుండి నా చెల్లి మాధవిని నేనే జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను సార్. మాధవికి కూడా పెళ్లి చేద్దాం అనుకుంటే తను బీఈడి కంప్లీట్ చేసి టీచర్ అవ్వాలి అంది సార్. వయసు ఎక్కువైతే తనకి సంబంధాలు దొరకవేమో అని తన బీఈడి పూర్తి కాగానే తెలిసిన బంధువుల ద్వారా నల్గొండలో ఉంటున్న ప్రశాంత్ సంబంధం వచ్చింది సార్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ వెల్ సెటిల్ ఫ్యామిలీ అని తెలిసి ఈ అక్టోబర్ 12వ తారీఖున ఇద్దరికి గ్రాండ్గా పెళ్లి చేశాను సార్. 3 రోజుల తర్వాత మీ అమ్మాయి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో చూపించండి వాళ్ళ అత్తగారు ఫోన్ చేసి చెప్పగానే ఒక్క క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు సార్. అక్కడికి వెళ్ళి చూస్తే మాధవి చాలా నీరసంగా అనిపించింది. వెంటనే తన హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. అక్కడ డాక్టర్లు తను టెస్ట్ చేసి తన ఇంటర్నల్ ఆర్గన్స్ బాగా దెబ్బతిన్నాయని, కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పాడు సార్. బ్లడ్ బాగా పోయింది, తను ట్రీట్మెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు, ఇక కష్టమైన డాక్టర్లు అన్నారు సార్. ఆ తర్వాత రోజే తను చనిపోయింది సార్. వెంటనే పోలీస్ స్టేషన్లో ప్రశాంత్ మీద కంప్లైంట్ ఇచ్చాను సార్. పోలీసులు మాధవి బాడీని పోస్ట్ మార్టం చేసిన తర్వాత తనని సెక్సువల్గా హెరాస్ చేశారని తెలిసింది సార్. రిపోర్ట్ చూసి డాక్టర్లే షాక్ అయ్యి ఒకేసారి 10-12 మంది మీద పడి రేప్ చేస్తే ఎంతలా డ్యామేజ్ అవుతుందో అంతలా తన ప్రైవేట్ పార్ట్ దెబ్బతిన్నా అని డాక్టర్లు చెప్పారు సార్. త్రినాథ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీ అబ్బాయి మితిమీరిన సెక్స్ కోరికల వల్ల అమ్మాయి చనిపోయింది అంటున్నారు, దీనికి ఏమంటావు? మా అబ్బాయి అలాంటి వాడు కాదు సార్. ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చిన 2వ రోజే వాంతులు చేసుకుని ఇబ్బంది పడుతుంటే నేనే కషాయం ఇచ్చాను సార్. ఆ రోజు నయమైంది సార్. మళ్ళీ మరుసటి రోజు కూడా అలాగే ఇబ్బంది పడుతుంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చూపిస్తే ఆమెకు మెడిసిన్ ఇచ్చి అర్జెంటుగా ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారు సార్. ఇంటికి పోలీసులు వస్తే పరువు పోతుందని భయపడి మా అబ్బాయిని తీసుకుని బంధువుల ఇంటికి వెళ్ళాను సార్, అంతే. ఏంటమ్మా, మీ కోడలు చనిపోయి 48 గంటలు అవ్వలేదు, మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారా? కావాలనే ఈ త్రినాథు మా అబ్బాయిని కేసులో ఇరికించాడు సార్. ఆపమ్మా, ఎస్ఐ గారు ప్రిలిమినరీ రిపోర్ట్లో సబ్మిట్ చేసిన వివరాలు వింటే మీ అబ్బాయి ఆ అమ్మాయిని ఎంత హింసించాడో అర్థం అవ్వలేదా? వీడేనా ప్రశాంత్ అంటే? అసలు నువ్వు మనిషివేనా? నిన్ను నమ్మి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇంతలా టార్చర్ చేస్తావా? 8 ట్యాబ్లెట్లు వేసుకున్న అమ్మాయిని కలిసావా? ట్యాబ్లెట్లు వేసుకోకపోతే నువ్వు చేయలేవా? నీలో ఏమన్నా లోపం ఉందా? తలదించుకోవడం కాదు, ఎందుకు చేసావో చెప్పు. చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు పెళ్ళంటే ఒక కల సార్. ఫస్ట్ నైట్ మీద కూడా చాలా ఫ్యాంటసీస్ ఉన్నాయి, కానీ పెళ్ళి దగ్గర వచ్చేసరికి టెన్షన్ వచ్చింది. అమ్మాయి దగ్గరికి వెళ్తే మొత్తం తడబడిపోయేటోడిని. ఇలా అయితే ఫస్ట్ నైట్ రోజు సరిగ్గా చేస్తానా చేయనా అని భయం సార్. అలా మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ నైట్ రోజు ఫెయిల్ అయితే చీప్గా ఉండిద్ది,
అలా కాకుండా నువ్వు హీరోలో ఉండాలంటే వయాగ్రా వాడాల్సిందే అన్నారు సార్. ఇంకా ఆ ధైర్యంతోనే ఫస్ట్ నైట్ రోజు రూమ్లోకి వెళ్ళంగానే ఒళ్ళంతా చెమటలు పట్టేసినాయి. ఇంకా కంగారులో మొత్తం ట్యాబ్లెట్లన్నీ ఒకటేసారి వేసేసుకొని కార్యం మొదలుపెట్టాను. మొదట్లో రక్తం చూసి ఫస్ట్ నైట్ రోజు ఏ అమ్మాయికైనా కామనే కదా అనుకున్నాను. ఇంత దారుణం జరిగిద్దని తెలుసుంటే వాటి జోలికి వెళ్ళేటోని కాదు సార్. తెలియక చేసిన దానికి మా భార్య చనిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను సార్. నోర్మయ్, ఫ్రెండ్స్ చెప్తే ఏదైనా చేస్తావా? ఎవరా ఫ్రెండ్స్? అమ్మాయి అనుకున్నారా, జంతువు అనుకున్నారా? పూడి ప్రశాంత్ అనే ఈ ముద్దాయి తన భార్య దాస్యం మాధవిని కావాలనే అధిక మోతాదులో వయాగ్రా టాబ్లెట్లు వేసుకొని లైంగిక దాడి చేశాడని, ముద్దాయి మితిమీరిన శృంగార కోరికలే మాధవి సావుకు కారణమని ఈ కోర్టు నమ్ముతూ పూడి ప్రశాంత్కి ఐపీసీ సెక్షన్ 304A, సెక్షన్ 498A, సెక్షన్ 376, సెక్షన్ 376A కింద 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిస్తోంది. కేసు ఏంటి? ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ మై లార్డ్. అక్యూజ్ ఎవరు? ఇతనే మై లార్డ్. ఇతని పేరు షేక్ అరుణ్. ఏంటి నీకు దొంగనట్లు ఎక్కడివి? నువ్వే ప్రింట్ చేస్తుంటావా? లేదు సార్, నేను ప్రింట్ చేయలేదు. నాకు బయట ఎవరో ఇచ్చింది, నాకే తెలియకుండా తీసుకున్నాను, కానీ నాకేం తెలియదు సార్. నీకు ప్రింటింగ్ ప్రెస్ ఉందా? ఉంది సార్, కానీ నేను ఫేక్ మనీ ఏం ప్రింట్ చేయలేదు. నేను ఏదో సినిమా షూటింగ్ల కోసం, చిన్నపిల్లలు ఆడుకోవటం కోసం మాత్రమే ఫేక్ మనీ ప్రింట్ చేస్తూ ఉంటాను. అది కూడా ఆర్డర్ తీసుకొని మాత్రమే ప్రింట్ చేసి దాని మీద నేనే ఫేక్ మనీ అని ప్రింట్ చేస్తాను సార్. అవి ప్రింట్ చేయడానికి నాకు కావాల్సిన అన్ని పర్మిషన్స్ ఉన్నాయి సార్. అవన్నీ నేను మా లాయర్ గారికి సబ్మిట్ చేశాను సార్. మీరు కూడా ఒకసారి చూడండి సార్. పోలీసులు ఇందులో నన్ను కావాలని ఇరికిస్తున్నారు సార్. మీరేనా కేసు ఇన్వెస్టిగేషన్ చేసింది? ఎస్ సార్, ఐఎమ్ ఎస్ఐ శివ. యా, టెల్ మీ, హౌ కుడ్ యూ ఫైండ్ హిమ్? సార్, 11/12/2022న హైవేలో ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్లో 2 సార్లు 500 రూపాయల దొంగ నోట్లు మార్చడానికి ఒక అతను ట్రై చేశాడని పెట్రోల్ బంక్ ఓనర్ కంప్లైంట్ ఇచ్చాడు. అయితే ఆ కంప్లైంట్ని బేస్ చేసుకుని మళ్ళీ ఈసారి మార్చడానికి వస్తే ట్రాప్ చేద్దామని వెయిట్ చేస్తుంటే ఈసారి కూడా వచ్చాడు సార్. బైక్ నెంబర్ ద్వారా అతని అడ్రస్ ట్రేస్ చేసి వెళ్ళాము. అతని అడ్రస్కి వెళ్ళి చూస్తే అతను ఒక ప్రింటింగ్ ప్రెస్ని రన్ చేస్తున్నాడు సార్. అయితే నేను నా టీంని తీసుకుని అతని ప్రింటింగ్ ప్రెస్ మీద రైడ్ చేశాం. అక్కడ మాకు ఎవిడెన్స్లు ఏమీ దొరకలేదు. కానీ ఆ రోజు వాడు చేసిన బిహేవియర్ విధానం, అతని ప్రింటింగ్ ప్రెస్ సెటప్ అంతా చూసి మాకు వాడి మీద అనుమానం వచ్చింది సార్. మరి ఎలా దొరికాడు? అప్పటి నుండి మేము అతని ప్రింటింగ్ ప్రెస్ని 24/7 సర్వేలెన్స్లో పెట్టాము. సడన్గా ఒకరోజు నైట్ 2 AM షాప్ షట్టర్ క్లోజ్ చేసి వెనకాల ఉన్న గోడౌన్లో ప్రింటింగ్ చేస్తున్నాడు సార్. అప్పుడు మేము రెడీ హ్యాండెడ్గా వాడిని పట్టుకుని వాడు ప్రింటింగ్ చేసిన కరెన్సీ, ఆ ప్రింటింగ్ వాడుతున్న పెయింటింగ్ని, పేపర్స్ని అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుని షాప్ క్లోజ్ చేసాం సార్. వాడి ఫోన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని వాట్సాప్ చాట్స్, అకౌంట్స్, ట్రాన్సాక్షన్స్, ఆ డీటెయిల్స్ అన్నీ నేను సబ్మిట్ చేశాను. ఒకసారి చెక్ చేయండి సార్. ఏంటి అరుల్, నీకేమి తెలియదన్నావు? ఏమిటిదంతా? సార్, అది నా దగ్గర పనిచేసే సుభాని డబ్బులకు కకృతిపడి ఆ ఫేక్ మనీ ప్రింట్ చేస్తుంటే నేనే ఆపడానికి వెళ్ళాను సార్. ఇంతలో పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. నాకు ఈ ఫేక్ మనీకి ఎలాంటి సంబంధం లేదు సార్. ఎవరికి చెప్తున్నావా ఈ కవర్లు?
నీ ప్రింటింగ్ ప్రెస్లో జరిగేది నీకు తెలియదంటే నమ్మడానికి ఎవరు లేడు ఇక్కడ. చిన్న ప్రింటింగ్ ప్రెస్ నడుపుకునేవాడికి నీకు లక్షల ట్రాన్సాక్షన్స్ ఏమిటి? నువ్వే అంతా చేసి నీ వర్కర్స్ ఇరికిద్దామని చూస్తున్నావా? ఇక్కడ అన్నీ ఉన్నాయి డీటెయిల్స్. కేసును పూర్తిగా పరిశీలించిన తర్వాత ముద్దాయి షేక్ అరుల్ ప్రింటింగ్ ప్రెస్ ముసుగులో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేశాడని సాక్ష్యాధారాలతో రుజువైనందున ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 489A కౌంటర్ఫీటింగ్ కరెన్సీ నోట్స్ ఆర్ బ్యాంక్ నోట్స్, సెక్షన్ 489B యూజింగ్ ఫేక్ కరెన్సీ యాజ్ జెన్యున్, సెక్షన్ 489C పొసెషన్ ఆఫ్ ఫేక్ కరెన్సీ, సెక్షన్ 489D మేకింగ్ ఆర్ పొసెసింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ కౌంటర్ఫీటింగ్ కింద 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 2 లక్షల జరిమానాలు విధించడం జరిగింది.